29 వారాల 4 రోజుల గర్భధారణతో అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్న తిరుపతి జిల్లా డక్కిలి మండలానికి చెందిన మునీత అనే మహిళను కుటుంబ సభ్యులు నెల్లూరు కిమ్స్ కడల్స్ హాస్పిటల్లో చేర్పించారు. దీంతో హాస్పిటల్ నియోనటాలజిస్ట్ డాక్టర్ నవీన్, డాక్టర్ భార్గవ్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ మురార్జీ, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మోహన సాయిరూప, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రేఖారెడ్డి, డాక్టర్ మంజులాలు పేషెంట్కి ఆధునిక వెంటిలేటర్లు, అత్యాధునిక ఎన్ఐసీయూలో 24 గంటల పాటు చికిత్సను అందజేశారు. సుమారు 50 రోజుల పాటు శ్రమించి 1.26 కిలోల అత్యంత అకాల శిశువుకి ఆ మహిళ జన్మనిచ్చింది. ఈ సందర్భంగా నెల్లూరులోని కిమ్స్ కడల్స్ హాస్పిటల్లో వైద్యులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇలాంటి క్లిష్టమైన అకాల శిశువుల చికిత్స కోసం చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని మన నెల్లూరులోని కిమ్స్ కడల్స్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ చికిత్స విజయవంతానికి కృషి చేసిన వైద్య బృందంతో పాటు సిబ్బందికి యాజమాన్యం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. అనంతరం శిశువు పేరెంట్స్ మాట్లాడారు. ఈ సమావేశంలో చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు, డైరెక్టర్ బొల్లినేని అద్విక్, యూనిట్ సీఈఓ డాక్టర్ రోహిణి ప్రియలక్ష్మి, రీజనల్ హెడ్ సీఈఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్, మెడికల్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నేను డాక్టర్ రూప, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్ నెల్లూరు. సో ఇవాళ ఒక మదర్ అండ్ బేబీ గురించి మాట్లాడేదానికి ఈ ప్రెస్ మీట్. సో ఈ మదర్ మా దగ్గరికి బయట అడ్మిట్ అయ్యి 10 days నుంచి వాటర్ లీక్ అవుతుంది, ఉమ్మనీరు పోతుంది అని చెప్పి ఇన్ఫెక్షన్తో వచ్చారు మదర్. సో 7th month కంప్లీట్ అయిన వెంటనే 29 weeks 8th month స్టార్టింగ్లో వచ్చారు. సో వచ్చినప్పుడు వాళ్ళ కన్సర్న్ ఏంటంటే, మేడం ఇంకా నెలలు నిండలేదు కదా, జస్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చి వెయిట్ చేసి ఉమ్మనీరు ఇంక్రీజ్ అయిన తర్వాత డెలివరీ చేయండి అన్నారు. అట్లా అస్సలు చేయకూడదు. ఆల్రెడీ మదర్కి బేబీకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఉమ్మనీరు పోయిన తర్వాత ఓన్లీ 48 hours యాక్టివ్ లీక్ ఉంది అని మనకు తెలిస్తే ఓన్లీ 48 hours అంటే 2 days వెయిట్ చేస్తాం. అది కూడా ఎందుకంటే బేబీ ప్రీటర్మ్ కాబట్టి బేబీ లంగ్ మెచ్యూరిటీకి ఇంజెక్షన్స్ ఇచ్చి, బేబీకి న్యూరో ప్రొటెక్షన్కి ఇంజెక్షన్స్ ఇచ్చి దానికోసం వెయిట్ చేసి ఇమీడియట్గా డెలివరీ చేయాలి. సో మదర్ని అడ్మిట్ చేసి ఇవన్నీ ప్రాసెస్ చేసి నెక్స్ట్ డెలివరీ చేసాం మదర్కి 29 weeks అప్పుడు. సో 1.2 kgs బేబీ అయితే డెలివరీ అయింది. మదర్కి ఇనిషియల్ సెప్సిస్ ఉన్నింది, అదంతా వర్కప్ చేసి ట్రీట్ చేసాము. ఎక్కువ రోజులు వెయిట్ చేస్తుంటే కోరియోఅమ్నైటిస్ అని సెట్ అవుతుంది. సో ఆ ఉమ్మనీరులో ఇన్ఫెక్షన్ బాడీ బ్లడ్లో స్ప్రెడ్ అయ్యి మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్, ఇంకా కోరియోఅమ్నైటిస్ సెట్ అయిందంటే మదర్ కూడా చాలా రోజులు ఐసీయూలో ఉండాల్సి వస్తుంది. సో వాటర్ లీక్ అయినప్పుడు, యాక్టివ్ వాటర్ లీక్ అయిందని తెలిసినప్పుడు వెంటనే డెలివరీ చేస్తే మదర్కి బేబీకి మంచిది. నమస్కారం, నా పేరు నవీన్, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ ఇన్ కిమ్స్ కడల్స్ నెల్లూరు. ఈరోజు మనం ఒక బేబీ గురించి కోసం ప్రెస్ మీట్ పెట్టాము. ఈ బేబీ మన దగ్గర ఆల్మోస్ట్ 50 days అడ్మిషన్ జరగడం జరిగింది. ఈ బేబీకి ప్రీటమ్ ఉండడం వల్ల రొటీన్ కాంప్లికేషన్స్ అనేవి వస్తుంటాయి. హెడ్ నుంచి టో వరకు రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి. అవన్నీ ట్యాకిల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బేబీ అనుకున్న దానికన్నా ఎక్కువ కొన్ని ఇన్ఫెక్షన్ రావడం వల్ల కొన్ని రోజులు సీరియస్ అయి వెంటిలేటర్ మీద కూడా ఉండాల్సి వచ్చింది. అలాంటి తర్వాత ఇప్పుడు బేబీ మొత్తం కోలుకొని అడ్మిషన్ అప్పుడు 1.2 kgs ఉండి ఇప్పుడు 2 kgs ఉండడంతో పాటు బ్రెయిన్లో కానీ, ఐస్లో కానీ, బాడీలో ఎక్కడ కానీ అన్ని అవయవాలకు సరిగ్గా ఉన్నాయి. సో డెవలప్మెంట్ అనేది నార్మల్ అయిన తర్వాత బేబీని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కృషి చేసేది అందరికన్నా ఇంపార్టెంట్ పేరెంట్స్. ఎందుకంటే ఈ బేబీకి చాలా మధ్యలో చాలాసార్లు యాప్ని అంటే శ్వాస ఆపేయడం అనేది పుట్టిన బరువు తక్కువ ఉన్న వాళ్ళకి ఇష్యూస్ ఉంటాయి. ఈ బేబీ చాలాసార్లు అలా ఒక 2-3 weeks కంటిన్యూస్ అలా జరిగింది. అయినా సరే వాళ్ళ ఓపికతోటి, నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు మొత్తం హెల్తీగా అవన్నీ నార్మల్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేయడం జరిగింది. దానితో పాటు మేనేజ్మెంట్ సపోర్ట్ కూడా. ఇలాంటి బేబీస్ ప్రొలాంగ్ స్టే ఉన్నాడు, ఆల్మోస్ట్ 2 months ఉన్నప్పటికీ ఫైనాన్షియల్గా బర్డెన్ కోసం ప్యాకేజెస్ ఇవ్వడం జరిగింది. వీలంత అఫోర్డబుల్గా చేయడానికి వీలు చేస్తాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి నెల్లూరులోనే ఇట్లాంటి ఎన్ఐస్ విత్ టీమ్ ఆఫ్ 6 doctors అరౌండ్ ద క్లాక్ ఉన్నారు. ఎలాంటి హై రిస్క్ కేసు అయినా డీల్ చేయడానికి వీఆర్ రెడీ. థ్యాంక్ యూ. అండి, నా పేరు శ్రీనివాసుడు, పేషెంట్ ఫాదర్ని. మెయిన్ ఇక్కడికి రావాల్సి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే మదర్కి ఉమ్మనీరు లీకేజ్ అయింది. ఇట్ ఈస్ కంటిన్యూస్లీ హ్యాపెనింగ్ అరౌండ్ 2 weeks. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది కొంచెం రిస్కీ అనిపించింది. ఈవెన్ మేము మల్టిపుల్ హాస్పిటల్స్ని కన్సల్ట్ అయ్యాము, కానీ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ అవి అన్నీ ఈ ఎన్ఐసియు బేబీకి సపోర్ట్ కోసం అని చెప్పేసి ట్రై చేసాం చాలా వరకు. సో మేము చేసిన ఎంక్వైరీలో మాకు తెలిసింది ఏంటంటే కిమ్స్ కడల్స్ అనేది బెస్ట్ ఆప్షన్ ఇన్ నెల్లూరు అని చెప్పేసి విన్నాము. అందుకని ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేసి తర్వాత డాక్టర్ సాయిరూప్ మేడంతో మాట్లాడడం జరిగింది.
సో మేడం చెప్పారు వచ్చి అడ్మిట్ చేయండి విల్సి అనేసి అన్నారు. సో అడ్మిట్ అయ్యామండి. తర్వాత సాయిరూప మేడంతో డిస్కస్ చేసాము. మేడం ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. అండ్ తర్వాత కొంచెం ఎమర్జెన్సీ అని చెప్పేసి అన్నారు. తర్వాత ఒకవేళ పాసిబిలిటీస్ ఉంటే బేబీని హోమ్లోని కంటిన్యూ చేయడానికి ట్రై చేయమని చెప్పేసి అడిగాం. కానీ వెరీ రిస్కీ అని చెప్పేసి కొంచెం సజెస్ట్ చేశారు. సో ఏదర్ మదర్ అండ్ బేబీ కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి సజెస్ట్ చేశారు. తర్వాత పీరియాడిక్ సార్ నవీన్ సార్తో డిస్కస్ చేశాము అలాంగ్ విత్ మేడంతో. సో వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే ఇట్స్ రైట్ టైమ్ టు డెలివరీ, అదర్వైజ్ మదర్కి అండ్ బేబీకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అనేసి. ఆ తర్వాత ఈవెన్ యాజ్ ఎ ఫాదర్ ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ మై వైఫ్ అండ్ బేబీ. సో తర్వాత ఆఫ్టర్ లాంగ్ డిస్కషన్ విత్ మేడం అండ్ సార్ వీ డిసైడెడ్ టు గో విత్ ద డెలివరీ. సో I will be very thankful to Madam and Sir because they have treated me like a family member here, and they supported me very well. And I specifically appraise Naveen Sir and Sairupa Madam because they taken care of my baby and my wife very well, because it is very long journey with them. It is around 2 months around. Yeah. They take care of both of them and they are doing well now. Yeah, thank you. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.